బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా తూఫాన్లో విషాదం చోటు చేసుకుంది. రుణవేధింపుల కారణంగా ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఉదయం తూఫాన్లో ఉన్న క్రిష్ బ్యాంకు సిబ్బంది వచ్చి డబ్బులు కట్టాలని తీవ్రంగా వేధించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు క్రిష్ బ్యాంకులో 70,000 రూపాయలు తీసుకుంది. ఇప్పటికే కట్టినటువంటి వాయిదాలు పోగా ఇంకా కట్టవలసిన బకాయిలు 20,000 రూపాయలు ఉన్నాయి. 20,000 కట్టాలని ఇవాళ బ్యాంకు సిబ్బంది అడగడంతో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. 108 సిబ్బంది ఈఎంటీ తిరుపతి పైలట్ భానుప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంక్ వాళ్ళు వచ్చిరట, ఇప్పుడు కడతారా సస్తారా అన్నట్టు మాట్లాడారట. అంటే అన్నందుకు ఆమె ఒక్కటే లోన్ కాదు సార్, 4 లోన్లు 4-5 లోన్లు తీసుకుంది. ఒకటి 8 లక్షలు ఉంది, ఒకటి 80,000 ఉంది, ఒకటి 60,000 ఉంది, ఒకటి ఏ బ్యాంక్ వాళ్ళు? బంధన్ బ్యాంక్ ఒకటి. ఇప్పుడు ఈ రోజు వచ్చిన లోన్ ఏ బ్యాంక్ వాళ్ళు? ఎక్కడ ఉంది బ్రాంచ్? నసాపూర్ చౌరస్తాకి. వాళ్ళు వచ్చారు, అక్కడే వచ్చినారు. ఏమన్నాడు వచ్చి? కట్టకపోతే బాగుండదు, యాక్షన్ 4 months ఉంది పెండింగ్. హౌసింగ్ లోన్ పెండింగ్ ఉంది సార్. అది ఇబ్బంది పెడుతున్నారు కట్టాలని. 5 స్టార్ వాళ్ళు కూడా నోటీస్ పంపిస్తామని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. సీజు సీజ్ చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు క్రిష్ బ్యాంక్ వాళ్ళు ఏమన్నారట? సాయంత్రం వరకు కట్టకపోతే మంచిగా ఉన్నది, సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అది అని ఏమో అన్నారంట సార్. ఇంకేమన్నారట? ఇంకా పైసలు అయితే కావాలి, మా అమౌంట్ మాకు కావాలంట. ఏమన్నారు? పైసలు అయితే కావాలి, మాకు ఏమైనా చేసుకోండి, మీరు రావుది బతుకులు మాకు సంబంధం లేదు. బ్యాంక్ వాళ్ళు వచ్చిరట.